దేవాలయ దీపాల ముమ్మర కాంతిలో एक ఒక किशोरी పిన్నకుడు लड़की కుటుంబ बिना పువ్వు पैर फैलाए కూర్చుంది. बैठी है। ఆమె సులభమైన గులాబీ చీర అందంగా కప్పబడింది. ఆమె దయగల కంటి చిమ్ముల్లో జ్వలించుతున్న మంటలను ప్రతిబింబిస్తుంది. ఆమె కళాత్మకమైన తలిని పట్టుకుని ఉంది. స్వరం లేకుండా జన్మించినప్పటికీ ఆమె భక్తి ఎలాంటి మంట కంటే ప్రకాశం ప్రసరిస్తుంది. ఆమె ఈ వ్రతాన్ని నెలల పాటు పాటించింది. ఆమె విశ్వసనం మారవికుండా ఉంది. సాయంత్రం ఆర్తి ప్రారంభించబడుతున్నప్పుడు ఆమె చుట్టూ భక్తులు పూజా గీతంలో గొంతెత్తారు. ఆమె నోరు ఉంచి ప్రతి పదాన్ని ఒడిచింది. ఆమె కళ్ళు లోతైన ప్రార్థనలో మూసాయినవి. దివ్యకాంతి ఆమె ముఖాన్ని ప్రకాశింపచేయడం ప్రారంభిస్తుంది. ఆర్తి తన ఉద్రిక్తతకు చేరుకుంటుంది. ఒకసారి వేడి వెన్నెల ఆమె గొంతులో ప్రవేశిస్తుంది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో తెరుస్తాయి. ఇదే రికార్డుకు ఆమె నోరు విప్పుతుంది. మరియు ఒక పూర్ మెలోడియస్ స్వరం వెలువడుతుంది. ఆమె అనేక సంవత్సరాలుగా తన హృదయంలో మై చేసిన భక్తి గీతం పాడుతుంది. సంవత్సరాల వరకు ఆశ్చర్యతమైనకు జనం మౌనంగా పడిపోతారు. అలా ఆనందంలో దివిటిన చలమాయిస్తారు. ఆమె ముఖంలో కన్నీళ్లు జలపాతం వంటి పదాలను ప్రేమించింది. చివరకు ఆమె భక్తిని పఠించగలిగిన స్వరాన్ని వ్యక్తం చేయగలిగింది.